అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. ఎలాగున్నారండి అందరూ? బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు ఆలియా మినీ వ్లాగ్స్. నా పేరు హాఫిజ్ నిసా. ఈరోజైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు గొరక్క చేపలంట, దీన్ని గొరకలు అంటారంట. అయితే ఇవి చూసానండి, తీసుకున్నాను. 100 రూపీస్కి 4 ఇస్తున్నారు. అయితే 200వి తీసుకున్న, 8 పీసెస్ వచ్చాయి. అయితే బాగా కడిగేసాను. దాన్ని కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఆ మసాలా అంతా ఫిష్కి రాసేసాను. ఇంకా ఫ్రై చేసేస్తానండి. ఎప్పుడు బయటవి తింటూ ఉంటాం. ఏం తింటూ ఉంటామండి బయటవి, కానీ బయటవి చాలా బాగుంటాయి. మేము కొన్ని వండుకలు తినాలి కదండి, అందుకని ఫిష్ ఫ్రై చేస్తున్నాయి ఇవాళ. మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి. బాయ్స్ కూడా చేసుకోవచ్చండి ఈజీగా, ఏం కాదు. ఫిష్ కడిగేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొంచెంసేపు పెట్టి, ఇంకా ప్యాన్ మీద ఇలాగ తవ్వ ఉంటుంది కదా, తవ్వ మీద ఫ్రై చేసుకోవడమే, కొంచెం నూనె వేసి, అంతే. చూడండి ఎంత బాగున్నాయో, కనిపిస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఎంత బాగున్నాయి చూడండి. బాగా ఎర్రగా కాల్చుకోవాలి, అంటే బాగా క్రిస్పీగా వచ్చినట్టు కాల్చుకోవాలండి. తవ్వ మీద అయితే బాగుంటుంది, కడి మీద కూడా బాగానే ఉంటుంది, కానీ తవ్వలో అయితే బాగుంటుంది. ఇంకా మన ఆలియా బుటిక్ ఛానల్ మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫాలో కూడా చేస్తున్నారు కొంతమంది. అందరూ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వండుతూ పక్కన కూడా నేను అన్నం అయితే వండుతున్నానండి. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు. పిల్లలకి చాలా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. చూసి చాలా ఆనందపడిపోయారు. ఇంకా కూర ఏమి వేసుకోరు, వేడి అన్నంలో ఫిష్ ఫ్రై వేసుకొని తినేస్తారండి. నా గొంతు కొంచెం బాగోలేదు, ఏమనుకోవద్దండి. ఇంకా చూసారు కదా, ఇలాగైతే వండుకోవాలండి. ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకా తీసేద్దామండి ఇవి. ప్లీజ్ అండి, అందరూ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ట్యూషన్ నుంచి వచ్చేసారన్నాను కదా పిల్లలు, పాప కూడా వచ్చింది. అయితే తను వచ్చి చూపించమంటుంది. చూపిస్తే చాలా, చూసారా ఎలా చేస్తుందో, చాలా ఇష్టం అండి ఫిష్ ఫ్రై అంటే వాళ్ళకి. ఇంకా తీసుకువెళ్ళి టేస్ట్ చేసేద్దామండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడ్డానికే, తినడానికి ఇంకా బాగున్నాయి. సూపర్గా ఉందండి టేస్ట్.